హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చిందండి. ఇది ఒక బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు. సో 3 పథకాలకు డేట్స్ ఫిక్స్ చేశారు. 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులకు, రైతులకు, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల ప్రారంభంపై క్లారిటీ అయితే ఇచ్చింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలలో తల్లికి వందనం పథకం కూడా ఒకటే. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలోని ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, 3 పిల్లలు ఉంటే 45,000 రూపాయల వరకు నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2025-2026 బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించింది. తాజాగా జరిగిన టీడీపీ పొలిటికల్ బ్యూరో సమావేశంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల తీర్పుపై చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధిని, సంక్షేమ పథకాలను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూ ఉంటారో వారికి సంబంధించి 2025-2026 ఈ విద్యా సంవత్సరంలో చదువుకుంటూ ఉండాలి. అలాంటి విద్యార్థులకి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు జమ అవుతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి 75% హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి. కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసేందుకు అవకాశం కనబడుతుంది. సో మనకు గతంలో చూసుకున్నట్లయితే 6 స్టెప్ వెరిఫికేషన్ ఉండదు అని ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇచ్చారు. మరి దీనికి సంబంధించి అవి కాకుండా కొత్త మార్గదర్శకాలు ఏమైనా విడుదల చేస్తారా చూడాల్సి ఉంది. అయితే మనకు జూన్ 12వ తారీఖున ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తాము. జూన్ 12తో ఏడాది పూర్తవుతుంది కనుక ఈ సందర్భంగా కొత్త సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది. అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ విడుదల చేయడం జరిగిందండి. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో రైతు భరోసా పథకంగా ఉండేది. ఈ యొక్క రైతు భరోసాకి సంవత్సరానికి 7,500 రూపాయలు జమ చేసేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, మొత్తం 15,500 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా 20,000 రూపాయలు జమ చేయాలని, కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపచేస్తామని తెలియజేశారు. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వనున్నారు. ఈ యొక్క రైతులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకోవాలి. రీసెంట్గానే అర్హుల జాబితా కూడా విడుదల చేశారు. ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారి పేర్లు కూడా మొదటి విడత నమోదు చేయడం జరిగింది. సో ఈ అర్హుల జాబితాని విడుదల చేసిన తర్వాత ఇంకా మనకు ఈ నెల 20వ తారీఖు దాకా టైం ఉందండి. ఎవరైతే ఇంకా ఈ యొక్క రైతులు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ నెల 20వ తారీఖు వరకు మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సమయం అయితే ఇచ్చారు. సో మీకు ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఈ డబ్బులకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. సో మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా కూడా మనకు కొన్ని విడుదల చేయడం జరిగిందండి. అయితే మనకు ఈ యొక్క
అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అంటే గనక మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి జూన్ నెలలో అయితే ఈ డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు కూడా విడుదల చేస్తామని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సో మనకు ఈ యొక్క 14,000 రూపాయల్లో 3 విడతలుగా జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. సో ఈ 3 విడతల్లో మనకు మొదటి విడతగా డబ్బులైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా విడుదల చేస్తారు. జూన్ నెలలో మొదటి వారంలో లేక రెండో వారంలో విడుదల చేసేందుకు అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే గనక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే గనక రీసెంట్గానే కొంతమందికి వితంతు పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్త పెన్షన్లలో ఒంటరి మహిళలకు వితంతువులకు పెన్షన్లు ఇవ్వాలని మంత్రి అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినట్లు తెలుస్తుంది. సో జూన్ నెలలో మొత్తంగా 1,00,000 పెన్షన్ల వరకు రిలీజ్ చేయాలని ఈ యొక్క వితంతువులకు ఒంటరి మహిళలకు సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఎవరైతే కొత్తగా వితంతువులు అలాగే ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వీరికి సంబంధించి పెన్షన్లు ఇస్తున్నారు. సో మీరు అప్లై చేసుకోవాలంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. ఈ యొక్క వితంతు పెన్షన్లను స్పౌజ్ పెన్షన్లు అని కూడా అంటారు. 1వ తారీఖున 1,00,000 పెన్షన్లు అయితే విడుదల చేయడానికి ఏపీ సర్కార్ సిద్ధమైపోయింది. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే మనకు దీపం పథకానికి సంబంధించి ఇక నుంచి ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా. అయితే ఇక నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో 3 గ్యాస్ సిలిండర్లకు ముందుగానే డబ్బులు వేసేస్తామని టీడీపీ పొలిటికల్ బ్యూరో నిర్ణయించినట్లు తెలుస్తుంది. సో మనకు ఇక మీదటి నుంచి ఎవరైతే సిలిండర్స్ తీసుకుంటారో వారికి 2 రోజుల తర్వాత కాకుండా 3 సిలిండర్లకి ఒకేసారి జమ చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలియజేశారు. అలాగే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే మత్స్యకారులకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేశామని ఆయన వెల్లడించడం జరిగింది. సో మనకు ఏ నెల పథకం ప్రభుత్వం ఇస్తుందో తెలియజేస్తూ సంక్షేమ పథకాల క్యాలెండర్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే విడుదల చేయనున్నట్లుగా ఆయన వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఈ 3 పథకాలకు సంబంధించి జూన్ నెలలో అయితే విడుదల చేస్తామని చెప్పారు. సో అలాగే క్యాలెండర్ కూడా మనకు విడుదల చేయాలి కదా. సంక్షేమ పథకాలు ఏ నెలలో చేస్తారని సంక్షేమ క్యాలెండర్ని కూడా త్వరలోనే విడుదల చేస్తారని ఆయన వెల్లడించడం జరిగింది. సో మనకు ఇదండి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.